సో గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు నైట్ మేము పడుకునే టైంలో 12కి 11కి మొత్తం వాన, మొత్తం గాలి మొత్తం వచ్చిందనమాట. మొత్తం పిడుగులకి ఇట్లా సౌండ్, మొత్తం చాలా సౌండ్స్ వచ్చాయి. మొత్తం ఇల్లంతా కూడా ఊసింది. కొన్ని ప్లేస్లో మీకైతే చూపిస్తా. సో వాన పడితే మా ఇంటి కాడ ఎట్లుంటుందో సిచ్యువేషన్స్ అని మీకైతే చూపిస్తా, చూడండి ఒకసారి. ఇంకా రేకుల నుంచి అయితే వస్తుంది అనమాట వాటర్. ఇక్కడ ఈ కట్టె నుంచి అయితే వాటర్ వస్తుంది. ఇంత పొక్కుంటది. ఇది చూడండి వాటర్ అంతా. సో గైస్ ఇప్పుడు సెకండ్ వన్ మీకైతే చూపిస్తా. సో ఇది లేదా, సో ఇందులోకి వెళ్ళి అయితే నీళ్ళు అయితే కారుతాయి అనమాట. చూడండి ఈడైతే పెద్ద బోగన పెట్టినాం చూడండి వాటర్. చూసారు కదా, ఇది చిన్నది పెద్ద రెండు బాగా ఫుల్ అయిపోయిన వాటర్. సో బయటికి వెళ్ళి చూపిస్తా. బయట మొత్తము వాతావరణం అంతా డిఫరెంట్ గా ఉంటది. మొత్తం గలీజ్ అయిపోయింది బయట అయితే మొత్తం ఆఖరిదంతా. మీకైతే చూపిస్తా ఒకసారి. సో అక్కడ గడ్డి అయితే మొత్తం లాస్ అయిపోయారు, మొత్తం పచ్చి అయిపోయింది గడ్డి కూడా అండి. సో పట్ట కాపింది మంచిగా అయింది. ఇంకా డిఫరెంట్ గా ఉంది వాతావరణం అంతా, చాలా మబ్బులతోటి మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఉన్నది. చూడండి ఇప్పటికే మొత్తం చెత్త ఉండేది. సో మా వాళ్ళు అయితే క్లీన్ చేసిర్రు. సో అక్క సైడ్ చూపిస్తా మీకు. సో అక్క సైడ్ చూపిస్తే మీకు అర్థం అవుతుంది ఒకసారి. చూడండి చెత్త ఇగో ఊడ్చేస్తారు చిన్న చిన్న చెత్తగా. మొత్తం కట్టెలు వాడైపోయినాయి. చెట్టు మీకు అయితే కట్టెలు అయితే పడుతాయి. చూడండి నేను కొట్టిన గాయస్ ఇంకొకటి మేము నైట్ పడుకునే ముందు బట్టలు అయితే ఆరేసినాం, మొత్తం పచ్చిగా అయిపోయినాయి. ఒకసారి మీరే చూడండి గాయస్ ఎన్నిగా బట్టలు పచ్చిగా అయిపోయినాయి. ఇంకా చాలా ఉండే ఇంట్లోకి అయితే తీసుకెళ్ళిపోయినా, మొత్తం పచ్చిగా అయిపోయినాయి. నైట్ మొత్తం వాన పడ్డది. ఇంకా చీర ఉంటే మొత్తం కింద పడిపోయినాయి. మీకైతే ఒక వీడియో క్లిప్ యాడ్ చేస్తా, ఒకసారి మీరే చూడండి. సో గైస్ చూడండి చీర మొత్తం కిందన పడి నానిపోయింది. అంతా వానకొక మొత్తము వాటర్ వాటర్ మీదము. చూస్తే పెడుగు పడుతుంది. సో గైస్ ఈ చెట్లన్నీ స్ట్రేట్ ఉండే. సో ఇదంతా గాలికి అయితే అంకరం అయిపోయింది చూడండి. సైడ్కి అయితే పడిపోయింది. సో ఇది కూడా సైడ్కి అయితే పడిపోయింది. అది ఎప్పుడు పడుతుందని భయంతో ఉన్నాం, కానీ చాలా గట్టి ఉంటుంది చెట్టు అది. సో అక్కడ మమ్మీ బట్టలు వెండుతుంది. అక్క మూలకైతే మా బట్టలు వెండుతుంది. నాటు కోడి టైప్ ఉన్నది, దీన్ని చూసి పుంజుని. అందరికి శుభోదయం. మమ్మీ ఎందుకు కట్ చేస్తుందంటే తులసమ్మ బాగా పెద్దగా అయిపోయింది, బాగా పెద్దగా ఉంటే కూడా మంచిగా ఉండదని చిన్నగా అయితే కట్ చేస్తుంది. గాయస్ ఇక మా చెల్లి అయితే స్కూల్కి వెళ్తుంది. ఇప్పుడు నేనే వెళ్ళి డ్రాప్ చేయాలి. చూడండి నాకు ఎట్లా వస్తుంది. ఇప్పుడు పోదాం మమ్మీను సర్టిఫికేట్ ఇస్తారా? మళ్ళీ ఎప్పుడు వస్తావు? 5కి వస్తావా? బయటకు పోతుందా, మొక్కుతుంది అన్నమాట బయటకు వెళ్ళేటప్పుడు. సో గైస్ వంకాయ కర్రీ చేసింది మమ్మీ అయితే. నాకు వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. మీరు ఎంతమంది కామెంట్ చేయండి. ఈ రోజు చాలా లేట్ అయితే నల్ల వచ్చింది. సో అందువల్ల నేను లేట్గా అయితే బిందెలు అయితే పట్టినా. సో ప్రతిసారి మార్నింగ్ 9కి అయితే పట్టే సైడ్ ఒకటి 11 అయింది. సో ఎందుకు లేట్ అయినా తెలియదు. చెట్ల కింద ముళ్ళ కట్టెలు ఉంటే వాటిని మొత్తం కాల్చేసారు అనమాట. సో ఇక్కడ చెత్త ఉండే, చెత్త ఎప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కాల్చేస్తున్నాం వల్ల ఇక్కడ సైడ్ కూడా అదే ఉంది. ఇది కూడా మొత్తం కరెక్ట్ టైంకి వచ్చిన మమ్మీ నువ్వు 5 or 6 అయింది వచ్చిన వరకు. కొయ్యగూర తెచ్చింది, ఇగో మిరపకాయలు, ఇగో శామగడ్డ, ఇగో ఇది దోసకాయలు తెచ్చింది. సో ఇందులో మొత్తం టమాటాలు ఉన్నాయి. క్యారెట్లు మంచిగా ఉన్నాయి, కలర్ కానీ తీయ ఉన్నాయి క్యారెట్లు. టమాటాలు ఎంత తెచ్చినావు? 5 కిలోలు తెచ్చినావా? డాడీ 6 కిలోలు ఉన్నాడు. అది ఉల్లిగడ్డలు ఉన్నాడు. నైట్ డిన్నర్ వచ్చేసి ఇగో దోసకాయ కర్రీ విత్ IPL. ఐఎమ్ వాచింగ్ గాయ్స్. చూడండి ఈరోజు పంజాబ్ కింగ్స్ వర్సెస్ GT మ్యాచ్ జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నాకు తెలిసిన మటుకైతే పంజాబ్ గెలుస్తుంది. గాయ్స్ ఇప్పుడు తిన్నా, బయటికి వచ్చి బట్టిగా వాకింగ్ చేస్తున్నా. సో కడపని తరగాలి కదా. సో గాయ్స్ ఇది కూరుకోడ్ అనమాట. ఇంకొక 3 to 4 days అయితే గుడ్ల మీద కూర్చుంటది, పిల్లలు తీస్తుంది. అది కూడా ఇప్పుడు ఇది ఒక్కడే మమ్మీ. హాయ్ గాయ్స్ అని చెప్పు ఒక్కసారి. హాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. గట్టిగా చెప్పు. హాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ గట్టిగా చెప్పు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అట్లా కాదు మమ్మీ, నేను చెప్పింది చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్. బాయ్ గైస్ అని చెప్పు. నీతోనే వీడియో చేస్తా. ఇంతటితో నమస్కారం, ధన్యవాదాలు.
నా వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో చూసిన వాళ్ళకి కృతజ్ఞతలు. నెక్స్ట్ వ్లాగ్లో నెక్స్ట్ లాగ్లో మంచి వీడియోతో వస్తా. మంచి వీడియో తీస్తా. సెంటర్ కోసం మిషన్ సెంటర్ వీడియో తీస్తా. ఎందుకు తీస్తావు? నేను తీస్తా వీడియో. నేను చెప్తావా? సరే, బాయ్ గైస్ అని చెప్పేసి. బాయ్ అందరికీ. సో గాయస్, ఇక ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. సో పడుకుంటున్నా. సో గుడ్ నైట్ అందరికీ. సో ఇంతవరకు వీడియోస్ కొత్తగా థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటా. బాయ్ అందరికీ. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఉంటాయి ఇక.